నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తాన్ని జగన్ చేతులెత్తేసాడా? అయితే కార్యకర్తల వైపే ఈసారి 2.0 అంటున్నటువంటి ఒక జగన్ కంప్లీట్గా వైసీపీ పార్టీని వదిలేయబోతున్నాడా? అయితే ఏదైనా కేసులు అనగానే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి ఒక జగన్కి ఈసారి వ్యవస్థలు కూడా చేతులెత్తేసాయా? అయితే ఈరోజు ఆర్జీవీ కావచ్చు లేదా ప్రభావతి కావచ్చు, వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్కి హాజరు కావడాన్ని ఎలా చూడాలి? అదే దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఆర్జీవీ అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది అప్పట్లో శివ అయితే మొన్న ఈ మధ్య చూసుకుంటే వ్యూహం కావచ్చు, లేదా లక్ష్మీ ఎన్టీఆర్ కావచ్చు, లేదా వైసీపీకి అనుకూలంగా ఉండే సినిమాలు తీస్తున్నారని చెప్పి అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రభావతి ఏదైతే RRR గారికి సంబంధించి కస్టోడియల్ టార్చర్ కేసులో అసలుకి టార్చరే పెట్టలేదు, చిన్న గాయం కూడా లేదని చెప్పి రాసిచ్చినటువంటి ఇంకొక వ్యక్తి ప్రభావతి. సో నిజంగా జగన్ చేతులు ఎత్తేసాడా? ఎటువంటి వ్యవస్థలు కూడా జగన్ మాట వినడం లేదా? ఎందుకని ఈరోజు ఇద్దరు కూడా స్టేషన్కి హాజరయ్యారంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరూ జైలు పాలనేది గతంలో కూడా మనం చూసిందే, ఇప్పుడే కొత్తగా కాదు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ ఆయన సీఎంగా చేసినప్పుడు కూడా ఐఏఎస్లే వెళ్ళిపోయారు. ఆయనకి ఎవరెవరు అడ్డగోలుగా ఉండి మనకు సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చాడు అని సంపాదించుకున్నారు. సో కేసులు కూడా అదేలాగా పడ్డాయి. సంవత్సరాల తరబడి జైల్లో జీవితాలు మగ్గారు వాళ్ళందరూ కూడా. సో అది వాళ్ళకి ఉన్నదే, అది వాళ్ళ నమ్ముకున్న వాళ్ళందరూ జైలు పాలు అవ్వాల్సిందే, ఇంకా వేరే అవకాశమే లేదు. సో ఈ రోజున బయట వచ్చి అంటే ఆయన నమ్ముకున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కొత్త బ్యాచ్ కావాలి జగన్మోహన్ రెడ్డికి. సరే, అందుకే 2.0 అని చెప్పి బయట రావటం, ఆయన మళ్ళా కొత్త బ్యాచ్ కోసం ట్రై చేసి ఇప్పుడు మళ్ళీ ఏదో ఆయన బయట వచ్చి మాట్లాడుతున్నాడంటే మళ్ళీ పార్టీని ఇంప్రూవ్ చేసేస్తాడేమో, మళ్ళీ రేపు పొద్దున ఆయనకు అధికారం వచ్చేస్తుందేమో, మనకు ఛాన్స్లు వస్తాయి కదా అని అనుకుంటారు కార్యకర్తలు అనే ఒక ఉద్దేశంతో మాట్లాడటానికి వచ్చాడు. సరే, అదన్నీ నమ్ముతారా అని అంటే, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు కార్యకర్తలకి? ఇప్పుడు అధికారం కోల్పోయి 7 నెలలు అయిపోయింది. సో రెగ్యులర్గా ఆయన ఇంటికి వెళ్ళి కార్యకర్తలు కలవగలుగుతారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఓడిపోయినా కూడా ఎప్పుడు ఆయన నెక్స్ట్ డే నుంచే రోజు ప్రజల్లోనే ఉంటాడు. అంటే గవర్నమెంట్కి ఒక 6 నెలలో 3 నెలలో టైం ఇద్దామని అప్పటి వరకు మాట్లాడరు. సంవత్సరం కూడా టైం ఇస్తారు. అప్పటి వరకు వాళ్ళు చేయలేదు పథకాలు, ఇది చెప్పారు చేయలేదు, ఇలాంటివి కూడా ఏమీ మాట్లాడరు. కానీ కార్యకర్తలకి నిత్యం టచ్లో ఉంటారు. రోజు వెళ్ళి కలిసేవాళ్ళు, రోజు వాళ్ళ నియోజకవర్గ సమస్యలే కావచ్చు, అప్పుడు వైసీపీ పార్టీ ఏదైనా వీళ్ళకి ఇబ్బందులు కలిగిస్తే దాన్ని వెళ్ళి చెప్పుకునే అవకాశం ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన వెంటనే కార్యకర్తలకు ఏదైనా ఒక ఇష్యూ, ఒక ప్రాబ్లము, ఒక ఇది జరిగిందంటే అక్కడికి ఆయన వెంటనే కూడా వెళ్ళారు కూడా మనం చూసాం. వాళ్ళని ఎవరో చంపేసినా వెళ్ళిపోయారు, వాళ్ళ మీద దాడులు జరిగినా వెళ్ళారు, వాళ్ళ ఆస్తులు ప్రాబ్లంలో అంటే ఆస్తులలో ఇబ్బందులు పెట్టినా వెళ్ళారు. అలా ఎప్పుడు నిత్యంగా ఉన్నారు. కానీ ఈ రోజున 7 నెలలే అవుతుంది అధికారం కోల్పోయి. కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కార్యకర్తల్ని వాళ్ళ బాగోగుల గురించి విచారించాడా? వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి కనుక్కున్నాడా? దీనిలోనే అర్థమవుతుంది కదా ఆయనకి ఎంత బాధ్యత ఉందో కార్యకర్తల మీద అనేది. అయితే అదిగాక మీరు అన్నట్టుగా లండన్ నుంచి తిరిగి రాగానే జగన్ 2.0 అంటూనే 2 ప్రెస్ మీట్లు పెట్టడం మొన్న చూసాం, నిన్న చూసాం. ఇది అయిపోయిన వెంటనే ఈరోజు పొద్దున 10:30కి మళ్ళీ యలంక ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. సో ఇలాంటి నిజంగా కార్యకర్తల కోసం నించుంటాడా? నిజంగా వైసీపీ పార్టీ ఉంటుందా? ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మ్యాటర్ కావచ్చు, లేదా టీడీపీకి సంబంధించిన మ్యాటర్ కావచ్చు, కూటమికి అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సంబంధించిన మ్యాటర్ కూడా కాదు, ఏదైతే సాక్షి పేపర్లో ఏదైతే కోటి సభ్యత్వాలకు సంబంధించి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తాతగారికి మంచి ఘనన ఇవ్వాలి అని చెప్పించారు. ఆ రోజే పూర్తిగా వైసీపీ ప్రజలు జగన్ మర్చిపోయారంటే ఏమంటారు? అంటే ఆయన డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు యాడ్కి డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలంటే తెలుగుదేశం, ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ. సరే, దానిలో ఈరోజు యాడ్కి ఫ్రంట్ పేజీ అంటే బాగా పెద్ద మొత్తంలోనే ఆశించుంటాడు. సరే, యాడ్ వస్తుందంటే డబ్బులు ఇస్తే మారిపోతున్నాడు కదా వాళ్ళ నాయకుడు. అదే నోటితో పొగుడుతున్నాడు కదా. దీని గురించి తప్పుడు రాతలు, తప్పుడు కూతలు కూసిన ఛానల్స్, పేపర్లు ఈ రోజున అదే పొగుడుతున్నాయని అంటే అక్కడ బాధపడేది ఎవరు? ఇప్పుడు కార్యకర్తలు. వాళ్ళ మనసులు బాధపడుతున్నాయి. సరే, నీ అవసరాని కోసం డబ్బులకి నువ్వు వెళ్ళిపోతున్నావు,
నీకేమో ఊరికో స్టేట్కి ఒక ప్యాలెస్ పెట్టుకున్నావు, అలా కాకపోతే దేశం దాటే వెళ్ళిపోతున్నావు, ఇక్కడ మేము కేసులు పెట్టుకోవాలా, మేము ఇబ్బందులు పడాలా, మేము జైలు పాలవ్వాలా, మా ఆస్తులు నష్టపోవాలా, మేము ఆస్తులు ఖర్చు పెట్టుకోవాలా, మా భవిష్యత్తును పనంగా పెట్టాలా, ఇవన్నీ ఆలోచిస్తారు కదా కార్యకర్తలు. సో ఇవన్నీ మాకేంటి అవసరం, మేమెందుకు ఇబ్బందులు పడాలి అనేది ఒకటి వాళ్ళలా క్లారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన జైలుకి వెళ్ళకూడదు, ఆయనకి జైలుకి వెళ్లకుండా ఉండాలంటే కార్యకర్తల్ని వాళ్ళని రెచ్చగొట్టాలి, వాళ్ళు అంటే టాపిక్ అంతా ఇష్యూ డైవర్ట్ చేయాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్నాడు. ఆ కార్యకర్తలకు కూడా అర్థమవుతుంది మనం ఎందుకు ఇంకా ఈయన డబ్బుల కోసం ఈ రోజున న్యూస్ పేపర్ని ఎలా చేశాడో చూసాము, అదే టీవీ ఛానల్స్లో యాడ్లు ఎలా ఇచ్చుకుంటారో చూస్తాము, మళ్ళీ మనం ఎందుకు మన జీవితాలని పరంగా పెట్టాల్సిన అవసరం లేదనేది వాళ్ళకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈయన చేసే అరాజకాలకు మనం కొమ్ముగాయాలా, ఈయన అంత మనల్ని ఉత్తేజపరిచి అన్ని మాట్లాడేటప్పుడు ఈయనే 43,000 కోట్ల కేసుని ఎందుకు ఇప్పటివరకు ఆయనకు ముందు జరగలేదు? 12 ఏళ్ళు ఆయన దగ్గర డబ్బు ఉంది, వ్యవస్థలను ఇచ్చేయగలుగుతున్నాడు, మేనేజ్ చేయగలుగుతున్నాడు, తప్పించుకుంటున్నాడు. మనల్ని ఎవరు పట్టించుకుంటారు? రేపొద్దున ఈయన మాట విని జైలుకి వెళ్తే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, అంత నమ్ముకున్న విజయసాయిరెడ్డినే ఏం చేశాడు? A2గా ఉన్నాడు, ఆయనతో పాటు జైలుకి వెళ్ళాడు, ఆయన కోసం తప్పుడు లెక్కలు రాశాడు, దాని తాలూకాగా ఆయనే ఇబ్బందులు పడ్డాడు. అట్లాంటి ఆయన్నే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక మీరు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డినే పట్టించుకున్నటువంటి ఒక జగన్ ఖచ్చితంగా ఇంకా మాకే న్యాయం చేస్తాడు, పూర్తిగా చేతులు ఎత్తేసాడని చెప్పేసి ఆర్జీవీ ప్రభావతి గారు ఖచ్చితంగా ఈరోజు ఎలాంటి విచారణ ఎదుర్కోబోతున్నారు, అక్కడ నిజంగా అప్రూవల్గా మారబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కార్యకర్తలు ఆలోచించేది ఒకటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ ఎవరెవరైతే చేశారో, భారతీ రెడ్డి గారికి పిఎల్గా చేసిన వాళ్ళు, అవినాష్ రెడ్డికి పిఏగా చేసిన వాళ్ళందరూ జైలుకి వెళ్తే పట్టించుకున్న దిక్కు లేదు. సోషల్ మీడియాలో ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మొత్తం కూడా బూతులు మాట్లాడినాడు, ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అట్లా చాలామంది కూడా సోషల్ మీడియా బేస్ చేసుకొని చేసిన వాళ్ళందరూ కూడా జైళ్ళల్లో ఉంటే ఏం పట్టించుకున్నాడు? ఈ రోజున ప్రభావతే కావచ్చు, ఆర్జీవీ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఈరోజు కేసులకు వెళ్ళారు. సరే, వాళ్ళకి గతం అంటే ఇదివరకు చూస్తే వాళ్ళందరూ సోషల్ మీడియాలో చేసిన వాళ్ళందరూ జైల్లో ఉండటం వాళ్ళిద్దరికి తెలిసిందే, ప్రభావతి కానివ్వండి ఆర్జీవీ గారికైనా తెలిసిందే. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళందరూ పోయిన వాళ్ళు పోయారు, అదే అప్రూవల్గా మనం మారిపోతే మనకి బాధలు ఉండదు అనేది. ఆవిడ ఒక డాక్టర్గా ఉన్న ఆవిడ రఘురామ కృష్ణరాజు గారిని కొట్టింది వాపులు అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వటమే కానివ్వండి, అది దెబ్బలు కాదని చెప్పి చెప్పటం కానివ్వండి, అది ఆర్మీ హాస్పిటల్లోనేమో అవి దెబ్బలని వాళ్ళు నిర్ధారించటం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ప్రభావతి ఏ రకంగా మేనేజ్ చేయబడింది అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ డాక్టరు ఒక ఆర్మీకి సంబంధించిన డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ తీసుకుంటే ఏది వ్యాలిడ్ అవుతుంది? ఆర్మీ ఇచ్చిన రిపోర్ట్ వ్యాలిడ్ ఉంటుంది. సో వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు అబద్ధం చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడు ఎవరి మూలాన ఆ మాటలు చెప్పావు? ఎవరి సంతోషం కోసం చెప్పింది ప్రభావతి అని ఆవిడ? సో ఇవన్నీ బయట చెప్పాలి కదా. ఎవరు చెప్పమంటే చెప్పింది? సజ్జల గారు చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఎవరు ఫోన్ చేశారు? ఎవరు ఆవిడతో మాట్లాడారు? ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా నార్మల్ పబ్లిక్ ఏమనిపిస్తుంది? అబ్బా, ఎంతమందిని మేనేజ్ చేశాడు, వాళ్ళందరూ ఈరోజు రోజు కొంతమందిని వింటూనే ఉన్నాం, న్యూస్లో కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు అని ప్రజలకు అనిపించినప్పుడు అది కార్యకర్తలకు ఎట్లా అనిపిస్తుంది? రేపొద్దున మన పరిస్థితులు కూడా ఇంతే కదా, మనం ఎందుకు ఇతనికి సపోర్టింగ్ వెళ్ళాలి అనేది అయితే ఆలోచిస్తారు. సో రేపొద్దున వాళ్ళిద్దరూ అప్రూవర్గా మారిపోతే అది కూడా జగన్మోహన్ రెడ్డికే చుట్టుకుంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు అయితే వదిలే ప్రసక్తి ఉండదు. ఆయన కేసులో అయితే ప్రభావతి ఇప్పుడు అప్రూవల్గా మారాల్సిన అవసరం వచ్చేసింది. లేకుంటే ఒక లేడీ జైలుకి వెళ్ళి ఇప్పుడు ఈ కేసును ఫేస్ చేసే ఇది పెట్టుకోలేదు కాబట్టి తను ఖచ్చితంగా అప్రూవర్గా మారి ఎంతో కొంత శిక్ష తగ్గించుకుందాం అనే ప్లాన్ అయితే ఆమె చేసుకుంటుంది. ఇంకా ఆర్జీవీ గారు అంటారా, ఆయనకి కావాల్సింది పైసలు, అదేదో ఆ నోరు ఇది పెట్టి అప్పుడు వాగాడు, సోషల్ మీడియాను ఆ రకంగా వాడుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన వెళ్ళి జైలు జీవితం గడపాల్సిన అవసరం ఆయనకు ఉండదు, ఆ ఆలోచన కూడా చేయడు. ఆయన వీళ్ళు చేయమన్నారు, వీళ్ళు చెప్తే నేను చేశాను, నాకేమీ సంబంధం లేదు. ఒకవేళ అన్నా ఆశ్చర్యపోవచ్చు, నా సోషల్ మీడియాను వాళ్ళే వాడారు, నా ట్విట్టర్ని వాళ్ళే నా పేరు మీద వాడుకున్నారు, నాకేమీ సంబంధం లేదన్నా అనొచ్చు.
ఇన్ని రకాల విషయాలు బయట వచ్చే టైం కూడా వచ్చేసింది. సో వాళ్ళైతే ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ఇద్దరూ కూడా అప్రూవల్గా మారే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. సో చూద్దామని ఖచ్చితంగా ఈరోజు మొత్తం విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఒక ఆర్జీవి కావచ్చు, అదేవిధంగా ప్రభావతి గారు కావచ్చు, ఎలాంటి సమాధానాలు వస్తే వాళ్ళ దగ్గర నుంచి నిజంగా అప్రూవల్గా మారితే జగన్కి జైలు జీవితం తప్పదా అంటే ఏమో చూడాలి మరి ఎలాగా ఉంటుందో. నమస్తే మేడం. నమస్తే.